లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ గారు అసలు ఏం చెప్పారు? సారీ చెప్పిన విశ్వక్సేన్ ఇన్స్టాలో ఇలాంటి స్టోరీ ఎందుకు పెట్టాడు? మూవీలో కంటెంట్ ఉండదు, విశ్వక్సేన్ ఈ రకంగా ప్రమోషన్ చేయాలని ఈ రకంగా కాంట్రవర్సీ చేస్తున్నాడు అని చాలా మంది అయితే చెప్తున్నారు. ఇక విషయానికి అయితే వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. కమెడియన్ పృథ్వీ గారు ఒక విషయం అయితే చెప్పారు. వైసీపీ ఫ్యాన్స్ తగిలేలా జగన్మోహన్ రెడ్డిని పాయింట్అవుట్ చేస్తున్నట్టు అనమాట ఒక కామెంట్ అయితే చేశారు. ఆ కామెంట్ అయితే చెప్పను. అయితే దానివల్ల చాలా మంది అనమాట వైసీపీ ఫ్యాన్స్ అయితే బాధపడ్డారు. అదే కాకుండా లైలా మూవీని బాయ్కాట్ చేద్దామని దాదాపు లక్షల్లో అనమాట ట్రెండ్ చేస్తున్నారు. అది ఆ హ్యాష్ ట్యాగ్ అనమాట తెగ ట్రెండ్ అవుతుంది. లైలా మూవీ 14th అనమాట రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యే ముందు ఈ రకంగా కాంట్రవర్సీ ఏర్పడుతుందని ఎవరు ఊహించుకోలేదు. కానీ కమెడియన్ పృథ్వీ గారు ఈ రకంగా చెప్పడం వల్ల ఈ మూవీకి దెబ్బలు అయితే అనిపించింది. ఆ టైంలో విశ్వక్సేన్ అయితే లేడంట. విశ్వక్సేన్ ఎక్కడ వెళ్ళాడు అంటే చిరంజీవి గారు లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే వచ్చారు. ఆ టైంలో విశ్వక్సేన్ ఆయన రిసీవ్ చేయడానికి అయితే వెళ్ళిపోయారంట. ఆయన రాకముందే కమెడియన్ పృథ్వీ గారు ఈ రకమైన స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు అని చెప్తున్నారు. విశ్వక్సేన్ అయితే సారీ చెప్పాడు కమెడియన్ పృథ్వీ గారు చెప్పిన దానికి. అయితే కమెడియన్ పృథ్వీ మాత్రమే అపాలజీ చేయాలని వైసీపీ ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. అయితే ఈ రకంగా చెప్పడం వల్ల చాలా మంది అయితే కూల్ అయిపోయారు. దాని తర్వాత విశ్వక్సేన్ అయితే రకమైన స్టోరీ అయితే పెట్టాడు. ఏంటంటే ఇలాంటి ఫింగర్ పెట్టు బ్యాక్ అనమాట ఫక్ అనే సాంగ్ అయితే పెట్టారు. దాని కారణంగా మళ్ళీ ఈ సీన్ అనమాట తెగ రేజ్ అవుతుంది. మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. రెచ్చగొట్టేలా విశ్వక్సేన్ ఈ రకంగా పోస్ట్ చేయడం చాలా మందికి అయితే నచ్చలేదు. విశ్వక్సేన్ ముందుగానే సారీ చెప్పాడుగా, చాలా మంది కూల్ అయిపోయారుగా, ఇలా ఎందుకు పెట్టాడు అని చాలా మంది అయితే తల కొట్టుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే విశ్వక్సేన్ మూవీలో కంటెంట్ ఉండదు కానీ ఈ రకంగా ప్రమోషన్ చేస్తాడు అని కొంతమంది అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫలక్నామా దాస్ మూవీకి అదే రకమైన కోడ్ అయితే వాడారు. దాని తర్వాత ఇంకో మూవీ అయితే వచ్చింది. ఆ మూవీ పేరు అయితే ఐడియా రావట్లేదు. ఆ మూవీకి అదే రకంగా చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు ఈ లైలా మూవీ కూడా ఈ రకంగా ప్రమోషన్ అవ్వాలని కమెడియన్ పృథ్వీ గారితోనే విశ్వక్సేన్ ఇలా మాట్లాడు అని చెప్పినట్టు కొంతమంది అయితే చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే బాయ్కట్ చేస్తున్నారు. మూవీలో కంటెంట్ ఉంటే బాయ్కట్ వచ్చినా సరే ఏం పీకలేదు. ఎందుకంటే రీసెంట్గా అనమాట మన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి బాయ్కాట్ చేద్దామని చాలా మంది చూశారు, బాయ్కాట్ కూడా చేశారు. అయినా సరే ఆ మూవీ ఎంత ఉద్దేశం క్రియేట్ చేసింది. కంటెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. విశ్వక్సేన్ దీని వెనకాల ఉండి ఈ రకంగా చేపిస్తున్నాడు చాలా మంది చెప్తున్నారు. మరి ఈ మూవీ ఎంత విధ్వంసం క్రియేట్ అవుతుందో, ఈ మూవీకి ఆంధ్రాలో బాయ్కాట్ చేసిన తెలంగాణలో చూడొచ్చు ఉండదు. కానీ ఈ రకమైన టెక్ ఎందుకురా అని విశ్వక్సేన్ చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తారు.